చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2500 నుంచి 3,000 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి, రైతు కూలీలు మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం 23 నెలల్లో 3,000 వరకు రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనడానికి నిదర్శనం అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకి మద్దతు ధర లేదు. సో మిర్చి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, పత్తి దగ్గర నుంచి, అరటి దగ్గర నుంచి, మామిడి దగ్గర నుంచి, ధాన్యం దగ్గర నుంచి, ఆక్వా దగ్గర నుంచి ఏ ఒక్క పంటకి మద్దతు ధర లేకపోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల పాలై మరణించినటువంటి పరిస్థితి. అలాంటి 2 రైతన్నలు నిన్న ప్రాణాలు విడిచారు. ఎంత దుర్మార్గం! మనకు అన్నం పెట్టే రైతన్న తనకి తిండి లేక తాను ఆత్మహత్య చేసుకునేటువంటి దుర్మార్గమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉందంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం అండి. ఈ వార్త ఒకసారి చూడండి. అప్పుల బాధతో 2 రైతుల ఆత్మహత్య. పల్నాడు, వైఎస్ఆర్ జిల్లాల్లో విషాదం. ఏదైతే పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీకి పరిధి ఇరికేపల్లికి చెందిన కనుమొద్దు సీతారామరెడ్డి తనకున్న 4 ఎకరాల పొలంతో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని 3 ఎకరాల్లో మిరప, 4 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. గత 2 సంవత్సరాలుగా మద్దతు ధర లేకపోవడంతో, సో ఏదైతే గిట్టుబాటు ధర రాకపోవడంతో పిల్లల చదువు గిట్టుబాటు ధర రాలా, పెట్టుబడి కూడా తిరిగి రాలా, అప్పుల పాలై సో ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి మనస్థానానికి లోపై పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. సో అరటికి లేదు, పత్తికి లేదు, మిర్చికి లేదు. ఆయన సాగు చేసినటువంటి మిర్చి, పత్తి రెండింటినీ కనీసం గిట్టుబాటు ధర ఇవ్వలేని దుర్మార్గమైన పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ధరల స్థిరీకరణ ఇది ఏమైపోయిందో తెలియదు, ఇన్పుట్ సబ్సిడీలు ఏమైపోయాయో తెలియదు, ఏమీ లేకుండా సో ఆ రైతు మరణానికి కారణం ఇది ప్రభుత్వ హత్య కాదా? ఇది గిట్టుబాటు ధర లేక రైతు చనిపోతున్నాడంటే ప్రభుత్వ హత్య కదా ఇది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, నిన్ననే కడప జిల్లా సింహాద్రిపురం గ్రామానికి చెందిన రైతు ఇరగంరెడ్డి వీరనారాయణ రెడ్డి 58 సంవత్సరాలు 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. కౌలు రైతును, సొంత రైతు కాదు, కౌలుకు తీసుకొని అప్పు చేసి మరీ అరటిని సాగు చేస్తే కేవలం 4,000 టన్ను అంట. సో 4,000 రూపాయల టన్ను అంటే ఎంత పడుతున్నట్టు? కేజీకి 4 రూపాయలు కేజీకి పడుతుంది. కేజీ 4 రూపాయలకి అరటమ్మే రైతు ఏం గిట్టుబాటు ధర వస్తుంది? కనీసం ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు డబ్బైనా వస్తుందా? కోతల డబ్బైనా వస్తుందా? 4,000తో కోత డబ్బైనా కనీసం. సో ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో రైతు చనిపోతా ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుంది. కనీసం ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. రైతులు చనిపోతా ఉన్నా ముద్రించబోతా ఉంది ప్రభుత్వం. ఇంత దుర్మార్గమైనటువంటి రైతు ద్రోహి ప్రభుత్వం మనం చూసామా? ఇలా 3,000 మందికి పైగా కేవలం 22-23 నెలల్లో రైతు కూలీలు చనిపోయారంటే రైతు కంటక ప్రభుత్వమా కాదా ఇది అనేది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.